కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే కుట్రలో భాగమేనని ముస్లిం జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు కావలిపట్నంలోని జెండా చెట్టు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో శుక్రవారం జేఏసీ నాయకులు షేక్ నషీర్ అహ్మద్, ఎంబీఎఫ్ రెహమాన్, షేక్ ఫారూక్, వామపక్ష నాయకులు లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని మతాలకు వారి ఆస్తులు నిర్వహించుకునే హక్కును కల్పించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ హక్కును కాలరాయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చట్టంలో ముస్లిం నేతలను వక్ఫ్ బోర్డు సభ్యులుగా చూపించడం కేవలం ముస్లిం కన్నీరు కార్చమేనని, ఇది ముస్లిం మత ఆస్తుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని వారు దుయ్యబట్టారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఈ చట్టం ముస్లిం ఆస్తులకి స్వాధీనపరుచుకునే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. రాజ్యాంగంలో మత ఆస్తుల్ని నిర్వహించుకునే హక్కు అన్ని మతాలకి రాజ్యాంగబద్ధంగా కట్టబెట్టిన హక్కు. ఈ హక్కుని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ చట్టంలో ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డు మెంబర్లుగా చొప్పించడం అంటే ఇది ఫ్యాసిస్ట్ చర్య. ముస్లిం మత ఆస్తులకు మాత్రమే ఈ హక్కుల్ని నిరాకరించడం అనేది అప్రజాస్వామికమైంది. అందుకని ఈరోజు మొత్తం ముస్లింలు, ప్రజాస్వామికవాదులు, అందరూ కార్మికులు, అన్ని సెక్షన్ల ప్రజలు ఈ వక్ఫ్ బోర్డుని సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు బాబ్రీ మసీదు కూలగట్టడం దగ్గర నుంచి, అట్లాగే 370 ఆర్టికల్ రద్దు దగ్గర నుంచి ఎన్ఆర్సీ లాంటి చట్టాలని అమలుపరచడానికి పూనుకోవటం కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఒక ఫాసిస్టు రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి నేడు సాగుతూ ఉంది. ఈ కేంద్రం తీసుకొచ్చిన ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఫ్యాసిస్ట్ తరహా చర్యల్ని అందరూ వ్యతిరేకిస్తూ సోమవారం కావల్లో జరిగే ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ప్రజలందరికీ విన్నవించుకున్నది జేఏసీ ముస్లిం కమిటీ తరఫున రేపు ఈ వక్ఫ్ బోర్డు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ కింద బిల్లు తీసుకొని ఆమోదించిన అలాని ఒక ముస్లిం ఒక విషయంలోనే ఈ విధంగా జరుగుతుంటే రేపు భావితరాల మీద ఇవాళ ముస్లిమ్స్, రేపు క్రిస్టియన్స్, రేపు అన్ని మతాలు ఆస్తుల మీద గవర్నమెంటు సొంతం చేసుకోవాలని కుట్ర పంటున్నారు. కాబట్టి ఒక ముస్లిమ్స్కే అన్యాయం జరగటం లేదు. రేపు ఇండియాలో ఉండే ప్రతి ప్రజలకు జరిగే అన్యాయం గురించి మేము ముందు చూపుతో మేము అందరూ కలిసి ఈ ర్యాలీలో చేస్తున్నాము. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ వ్యతిరేక చూపుతున్నారు. కాబట్టి అందరూ కలిసి క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, వేరే కార్మికులు కానీ, రైతులతో సహా వీటికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి కావలి జేసీ కమిటీ ద్వారా ఈ ర్యాలీ తీస్తున్నాము. ఈ ర్యాలీ ప్రతి ఒక్కరు పాల్గొవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. దీనికి సహకరించిన మా విలేకరులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, జేసీ కమిటీ వాళ్ళకి, ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కావలి పట్టణ ప్రజలకు, ఇమాములకు, మౌజన్లకు, మజిద్ ముతవల్లీలకు, మొత్తం ముస్లిం జేఏసీ కమిటీ తరఫున రేపు 21వ తేదీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా అందరు ప్రజా సంఘాలు కానీ, ముస్లిం మహిళలు కానీ, సోదరిమణులు అందరూ కలిసి జెండా చెట్టు దగ్గర నుంచి ఆర్డర్ ఆఫీస్ దగ్గర 9 గంటల నుంచి ఈ ర్యాలీ, శాంతియుత ర్యాలీ బయలుదేరుతుంది. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా
జేఏసీ తరఫున ముస్లిం జేఏసీ తరఫున కోరుచున్నాను. అస్సలాము అలైకుం. కావలి జేఏసీ వైపు నుంచి ముస్లిం సోదర సోదరీమణులకు ముస్లిమేతరులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ, రేపు 21వ తేదీ సోమవారం 9 గంటలకు ఉదయం 9 గంటలకు జెండా చెట్టు వద్ద నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీలో ముస్లింలు, ముస్లిమేతరులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొంటున్నారు. ఈ ర్యాలీకి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ ర్యాలీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కావలి ముస్లిం జేఏసీ తరఫు నుంచి అందరికీ పిలుపునిస్తున్నాము. సోమవారం ఉదయం 21వ తేదీ 9 గంటలకి ఈ ర్యాలీ జెండా చెట్టు కాడ నుంచి ప్రారంభిస్తాము. ధన్యవాదాలు.